హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి ధమాకా డీఏ 3.64% ప్రకటనకు కసరత్తు 160,00,00,000 భారం పడే అవకాశం అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా 3% డీఏ విడుదలకు కసరత్తు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దీపావళి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలలో ఒక విడత 3% విడుదల చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ మేరకు శుక్రవారం నేటి ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే ఈ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని 8 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక భారం అంచనాలు 2024 జనవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి డీఏ విడుదల కానుందన్నమాట. సో, కూటమి ప్రభుత్వం విడుదల చేసే మొట్టమొదటి డీఏ అంటే అధికారంలో చేపట్టినప్పటి నుంచి. సో, ఎన్నికల తర్వాత అన్నమాట. లాస్ట్ ఎన్నికల తర్వాత. ఇక 2024 జనవరికి సంబంధించినటువంటి 3% డీఏను ప్రకటిస్తే ఎంత ఖర్చవుతుంది అనే దానిపైన ఆర్థిక శాఖ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఒక విడత డీఏ 3% డీఏకి ప్రభుత్వం ఖజానా పైన 150,00,00,000 నుంచి 160,00,00,000 వరకు భారం పడుతుందని అంచనా. పెండింగ్ బకాయిలు ఉద్యోగుల ఆందోళన. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న 4 విడతల డీఏ బకాయిలు మొత్తం 12,000,00,00,000కు పైగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా చర్చించారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 2018 జూలై 1, 2019 జనవరి, 2021 జనవరి, జూలై నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు గత బకాయిలతో పాటు 4 డీఏలపై కూడా ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి, వెసులుబాటు కల్పన. ప్రస్తుతం ఉద్యోగులు ఆర్థిక అనిశ్చితి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒక డీఏ విడుదల చేయడం ద్వారా కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఈ మేరకు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారంగా 2024 జనవరి వరకు సంబంధించి 3.64%, జూలైలో 2.73%, అలాగే 2025 జనవరికి గాను 1.82%, 2025 జూలైలో 2.73%, అంటే మొత్తం 4 డీఏలున్నాయి. 2024, 25కి సంబంధించి 3.64%, 2.73%, 1.82%, 2.73%. ఇవన్నీ కలుపుకొని మొత్తం ఇప్పటివరకు ఉద్యోగ పెన్షన్‌లకు రావాల్సినటువంటి డీఏ 10.92% పెరగాల్సి ఉంది వారి బేసిక్‌లో. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగా 3% డీఏను ఈ దీపావళి సందర్భంగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారము. దీనిపై విధి విధానాలకు రూపకల్పన జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డీఏ 33.67% అయితే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ డీఏను కూడా కలిపితే ఉద్యోగులకు 36.67% మేర పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ పండుగ వేళ డీఏ విడుదల ప్రకటన ఉద్యోగులకు చిరునవ్వు తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు దోహదపడటమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తిని పెంచి సో, కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కేబినెట్ భేటీ తర్వాత వెలువడే నిర్ణయాల కోసమైతే అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, కేబినెట్ భేటీ కంప్లీట్ అవ్వగానే ఆ నిర్ణయాలేంటనేది తెలుసుకుందాము.